2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. ఆంధ్రప్రదేశ్ రాజధానిలోకి మరొక ప్రతిష్టాత్మక విద్యా సంస్థ అడుగు పెట్టబోతోంది. విద్య, సద్విద్య, బ్రహ్మ విద్య అనే పేరుతో గురుకుల్ వ్యవస్థని మళ్ళీ ప్రజలందరికీ పరిచయం చేసినటువంటి స్వామినారాయణ్ గురుకుల్ పాఠశాలను ప్రారంభించేందుకు, ఏర్పాటు చేసేందుకు భూమిని అలాట్ చేసింది ఏపీ సిఆర్డీఏ. దీనికి సంబంధించినటువంటి విశేషాలు చూద్దాం. ఒకసారి స్వామినారాయణ గురుకుల్కి సంబంధించి స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ క్యాంపస్ అనేది దేశవ్యాప్తంగా అనేక స్కూల్స్ని రన్ చేస్తుంది. సో వీళ్ళకి ఇప్పుడు 4.2 ఎకరాల భూమిని ఏపీ సిఆర్డీఏ కేటాయించింది. ఫేజ్ 1 కన్స్ట్రక్షన్ చేయడానికి ప్రణాళికని రెడీ చేస్తుందన్నమాట. త్వరలో అంటే ఈ సంవత్సరంలో ప్రారంభించాలి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా ఇక్కడ ఆపరేషన్స్ మొదలు పెట్టాలనేటువంటి టార్గెట్తో స్వామినారాయణ సంస్థ పనిచేస్తుంది. సో స్వామినారాయణ గురుకుల్ సంస్థకి సంబంధించినటువంటి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అలానే నిర్మాణ విషయంలో కూడా దీనికి సంబంధించినటువంటి ల్యాండ్ అలాట్మెంట్ డాక్యుమెంట్స్ని ఆ సంస్థ ప్రతినిధులు స్వీకరించారు. సో అమరావతిలో ఏర్పాటు కాబోతుంది. గతంలో హైదరాబాద్లో స్వామినారాయణ గురుకుల్ సంస్థని అప్పట్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్న సమయంలోనే హైదరాబాద్ శివార్లో చిలుకూరు దగ్గర భారీ పాఠశాలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జడ్చర్ల కానీ, సూర్యాపేట కానీ, విజయవాడ కానీ చాలా చోట్ల స్వామినారాయణ సంస్థకు సంబంధించినటువంటి విద్యా సంస్థలు ప్రారంభించారు. సో ఇప్పుడు అమరావతిలో ఒక క్యాంపస్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇది స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ అఫీషియల్ వెబ్సైట్. వీళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్ ప్రకారం వచ్చే సంవత్సరం కల్లా ఇక్కడ ఆపరేషన్స్ మొదలు పెట్టాలి, అమరావతిలో మొదలు పెట్టాలి. ఇది హైదరాబాద్ క్యాంపస్ ఇమేజెస్ అనమాట. సో ఒక రిచ్ కల్చర్, సంస్కృతికి సంబంధించి, ఆధ్యాత్మికతకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యం ఇస్తూ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడం స్వామినారాయణ సంస్థ ప్రత్యేకత అనమాట. సో ఇప్పుడు ఈ సంస్థకి మొత్తం 4 ఎకరాల భూమిని కేటాయించారు. విద్య, సద్విద్య, బ్రహ్మ విద్య పేరుతో ఆధ్యాత్మిక విద్యను కూడా టెక్నాలజీ, స్టెమ్ సబ్జెక్ట్స్లో భాగం చేస్తూ చెప్పడం అనేది వీళ్ళ ప్రత్యేకత. సో భూమిని కేటాయించారు కాబట్టి త్వరలో ఆపరేషన్స్ మొదలుపెట్టే దిశగా అడుగులు పెడుతున్నాయి. 300 మంది వరకు ఉపాధి మార్గం దక్కేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు భూమి కేటాయించినటువంటి ప్రదేశంలో +2 వరకు 12వ తరగతి వరకు సిబిఎస్ఈ కరికులంని అమలు చేస్తూ పాఠశాలను నిర్మించే దిశగా స్వామినారాయణ విద్యా సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఒక విద్యా వనంగా మారుస్తామని పదే ఏపీ ప్రభుత్వం చెప్తుంది. ఈ క్రమంలోనే దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలన్నింటినీ కూడా అక్కడికి ఆహ్వానిస్తున్నారు. కేజీ నుంచి అత్యంత ఉన్నత స్థాయి విద్య వరకు, పరిశోధన రంగానికి సంబంధించినటువంటి వ్యవస్థల వరకు అమరావతిలో తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎంట్రీ అనేది అమరావతిలో ఒక జోష్ తీసుకొచ్చేటువంటి అంశంగానే చూడాలి.